ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, వారు పనిచేసినంత కాలం, ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం వారికి దేని మీద మౌజు అనంటే ప్రైవేటైజేషన్ మీద మౌజు. ప్రైవేట్ అంటే మౌజు. వారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వారు తీసుకొచ్చినటువంటి పథకాలు, మాట్లాడేటువంటి మాటలు ఏమిటి అంటే, ఒక్కసారి వారు ఏమంటారంటే ప్రైవేటీకరణ అంటారు, పెట్టుబడుల ఉపసంహరణ అంటారు, పీపీపీ అంటారు, స్విస్ ఛాలెంజ్ అంటారు, ఆర్థిక సంస్కరణలు అంటారు, గ్లోబలైజేషన్ అంటారు, లిబరలైజేషన్ అంటారు, కెపాసిటీ బిల్డింగ్ అంటారు, ఇన్వెస్ట్మెంట్లు అంటారు. ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క పదం తీసుకొని వచ్చి అన్ని ఎటు దారితీస్తాయంటే ప్రైవేటైజేషన్ వైపే దారితీస్తాయి. ఆయన ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒకసారి 19 సంస్థల మీద, మరొకసారి 68 సంస్థల మీద. వారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇంచుమించు 87 పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ మీద కన్ను వేసి వాటిలో ఇంచుమించు 3వ వంతు మూసివేశారు, 3వ వంతు ప్రైవేటీకరణ చేశారు, 3వ వంతు ఎందుకు పనికి రాకుండా చేశారు.